नमस्कार। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हनुमानञ्जनासूनो वायुपुत्रो महाबलः रामेश्वर फल्गुणसखः पिण्डाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत्। तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत्। तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत्। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। तदुन्नतं पाण्डुरदन्तमव्रणं शुचिस्मितं पद्मपलासलोचनं द्रक्ष्येतदार्यावदनं करान्वहं प्रसन्नकाराधिपतुल्यदर्शनम्। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता सहकां वन्दे वाल्मीकिकोकिलं। सर्ववेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वन्दे जगद्गुरुम्। ओम अस्मद्गुरुभ्यो नमः। సముద్రుడు తన యొక్క జనంలో లోపలగా ఉన్నటువంటి మైనాకుడుని ఆజ్ఞాపించాడు. మన ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క కార్యక్రమాన్ని దానికోసం నిమిత్తమై వెళ్తున్నటువంటి హనుమంతుడికి నువ్వు ఆతిథ్యం ఇవ్వవలసింది. 100 యోజనాలు అతను ప్రయాణం చేయాలి కదా, అందుకని నువ్వు జలం నుంచి పైకి వచ్చి నీ యొక్క శిఖరం మీద అతను కొంచెంసేపు విశ్రమించేట్టుగాను దాని ఉన్నటువంటి ఫలాలు మొదలైనటువంటి స్వీకరించి అప్పుడు మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తే అతనికి శ్రమ లేకుండా ఉంటుంది, ఇలా చేయవలసింది అని చెప్పి సముద్రుడు అంటే సముద్రం యొక్క అధిదేవత అయినటువంటి ఆయన ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపిస్తే అప్పుడు
ఈ మైనాకుడు అనేటువంటి పర్వతం అన్నమాట. ఆయన సముద్రం పైకి ఆ జలాన్ని, సాగర జలాన్ని భేదించి, భీత్వా అంటే దానిలోంచి పైకి చొచ్చుకుని వచ్చి పైన నిలిచాడనమాట. చాలా ఎత్తైనటువంటి శిఖరాలు కలిగినటువంటి పర్వతం ఈ మైనాకుడు అనేటువంటి ఆయన. ఆ మైనాకుడు చుట్టూ కూడా ఈ జలం ఉంది, మధ్యలో ఆయన పైకి వచ్చి ఆ సాగరుడు చెప్పినటువంటి విధంగా తన శిఖరాన్ని పైకి బాగా తీసుకొచ్చి కనిపించేట్టు చేశాడు. ఆ శిఖరాలతో మైనాకుడు చాలా అద్భుతంగా ప్రకాశమానంగా ఉన్నాడు అన్నమాట శిఖరాలతో. ఎందుకంటే అవన్నీ ధాతువులతో ప్రకాశిస్తుంటే శిఖరాలన్నీ కూడా ప్రకాశమానంగా ఉన్నాడు. తస్య జాంబూనదై శృంగై పర్వతస్య సముత్థితై ఆకాశం శస్త్రసంకాశం అభవత్ కాంచన ప్రభం. ఆ విధంగా అటువంటి అనేకమైనటువంటి ధాతువులతోనూ వృక్షాలతోనూ వాటినిటితోనూ కూడా కూడినటువంటి ఆ శృంగములు అనేటువంటివి, వాటితో ఆ పర్వతం పైకి సముత్థితై, ఆ పైకి వాడన్నింటిగా శిఖరాలతో వచ్చినటువంటివి ఉంటే ఎలా ఉందంటే ఆకాశం అంతా కూడా కాంచన ప్రభం అంటే బంగారు రంగులో ఉన్నటువంటి ఆ కాంతితో వెలిగిపోతుంది ఆకాశం అంతా. అంటే ఈ మైనాక పర్వతం యొక్క శృంగాలన్నీ కూడా దాని యొక్క కాంతి ఆకాశంలో ప్రసరించి దానివల్ల ఆకాశం అంతా వెలుగుతుంది. ఎలా ఉంది ఇప్పుడు అంటే ఆకాశం శస్త్రసంకాశం అభవత్, ఆకాశం అంతా కూడా శస్త్రము వలె వెలుగుతుంది. అలాగా అది ఆకాశం బాగా స్వచ్ఛంగా నీలాకాశంతో ఉంది. ఈ శిఖరాల యొక్క ప్రకాశంతో అన్ని వైపులా ఆకాశం చాలా అద్భుతమైనటువంటి విధంగా రాజమానైర్మహాప్రభై ఆదిత్య శతసంకాశ సో అభవద్గిరిసత్తమ. ఆ శృంగములన్నీ కూడా భ్రాజమానై మహాప్రభై జాతరూపమై, జాతరూపుడు అంటే అగ్ని, ఆ అగ్నిలాగా ఉన్నటువంటి విధంగాను మహా తేజస్సుతోనూ ఆ శృంగాలన్నీ కూడా వెలుగుతున్నాయి. బాగా భాసమానంగా ఉన్నాయన్నమాట శృంగాలు అంటే శిఖరాలు. ఆ మైనాకుడి యొక్క శిఖరాలు అలా ఉన్నాయి. ఉంటే అప్పుడు ఆ గిరిసత్తమ అంటే గిరిశ్రేష్ఠుడైనటువంటి మైనాకుడు ఎలాగా కనిపిస్తున్నాడంటే, ఎలా అయినాడంటే ఆదిత్య శతసంకాశాహ, ఒక 100 మంది ఆదిత్యులు అనేటువంటి వాళ్ళు యొక్క వెలుగు ఎలా ఉంటుందో ఆ సమానమైనటువంటి వెలుగుతో అన్ని వైపులకి వ్యాపిస్తున్నటువంటి వెలుగుతో ఆయన అంత బాగా వెలిగిపోతున్నాడు. దేదీప్యమానంగా ఉన్నాడు ఆ మైనాక పర్వతం. అంటే ఇక్కడ ఏమిటంటే ఆదిత్య శతసంకాశ అని ఎందుకు అన్నాడు అంటే సూర్యుని యొక్క వంశం ఇక్ష్వాకు వంశం, ఆ రాముడు ఉదయించినటువంటిది ఆ వంశంలో. అందుకని రాముడు కూడా ఆ సూర్యుడికి కారణమైనటువంటి వాడు. ఎక్కడి నుంచి అయితే సూర్యచంద్రుడు వీళ్ళందరూ పుట్టారో సృష్టి మూలమైనటువంటి మూల విరాట్ కదా ఆయన యొక్క ప్రకాశమే సూర్యగౌళాలకి, సూర్య కుటుంబానికి, సూర్యులందరికీ కూడా వచ్చేటువంటిది అక్కడి నుంచే వస్తుంది. మళ్ళీ ఆ వంశంలో ఆయన అవతరించాడు రాముడు. ఆ వంశంలో అవతరించినటువంటి రాముడి యొక్క పని అనేటువంటి దానికోసం వెళుతున్నటువంటి హనుమంతుడికి ఆతిథ్యం ఇవ్వడం కోసం ఈ మైనాకుడు ఆ మంచి పనికి, ఈయన కూడా చేసేటువంటిది మంచి పని, అటువంటి మహానుభావుడు అయినటువంటి వాడికి ఆ ఆతిథ్యం ఇవ్వడం అనేటువంటిది చాలా మంచి హృదయం అనమాట, సత్సంకల్పం అనమాట. అందువల్ల ఈయన కూడా ఏం చేశాడు, ఈయన కూడా పైకి వచ్చేప్పటికీ 100 సూర్యుళ్ళ యొక్క వెలుగు ఎలా ఉంటుందో అలా వెలిగిపోతున్నాడు. అంటే ఏమిటంటే మంచి సంకల్పం హృదయంలో కలగడం, తర్వాత అటువంటి సత్పురుషుడికి అలా చేద్దామని ఆ రాముడి యొక్క పనిలో ఈయన కూడా పాల్గొన్నట్టు. మరి రాముడికి సహాయం చేసినటువంటి వాడికి సహాయం చేస్తుంటే ఏమవుతుంది, ఈయన కూడా రాముడు సహాయం చేసినటువంటి వాడు అవుతాడు. అందుకని సూర్యవంశంలో ఉదయించినటువంటి రాముడికి సహాయం చేసేటువంటి సంకల్పంతో పైకి వచ్చినటువంటి ఈయన యొక్క శృంగాలు ఉన్నాయి. ఆ వాటితో ఈ మైనాక పర్వతుడు ఈయన కూడా ఆదిత్య శతసంకాశ
100 ఆదిత్యులతో 100 మంది సూర్యుడిలాగా వెలిగిపోతున్నట్టు ఆ వెలుగు ఈయనకు కూడా వచ్చిందనమాట. అంటే మనం ఎప్పుడైనా సరే ఏదైనా మంచి పని, లోకహితార్థమైనటువంటి పని ఎవరైనా చేస్తుంటే ఆ పని చేస్తున్నటువంటి వాళ్ళ కోసం, వాళ్ళతో కలిసి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు మనం కొంచెం మన చేతనైనటువంటి సహాయం చేసినప్పటికి కూడా మన యొక్క తేజస్సు కూడా పెరుగుతుందన్నమాట. అది ఇందులో ఉన్నటువంటిది. అందుకని అందులో అంత మంచి అద్భుతమైనటువంటి మనకి నావలు చెప్తున్నాడు అనమాట. సముత్థితం అసంగేన హనుమాన్ అగ్రత స్థితం మధ్యే లవణతో యస్య విఘ్నోయమితి నిశ్చిత. అలా హనుమంతుడు ఆకాశంలో ఆయన గమనం చేస్తున్నాడు, వెళ్తున్నాడు. ఇంతట్లోకి ఉన్నట్టుండి ఈ పైకి ఇంత పెద్ద పర్వతం అంతకుముందు పైకి కింద అడ్డంగా కనబట్టలేదు, కానీ ఇంతట్లాగా ఉన్నట్టుండి నీళ్లలోంచి ఇంత పెద్ద పర్వతం, అంత పెద్ద శిఖరాలతో పాటు పైకి సముత్థిత పైకి లేచిందనమాట. లేస్తే ఇక్కడ ఒక తమాషా అయినటువంటి పదం కూడా వేశాడు వాల్మీకి. ఆ చిన్న పదంలా ఉంటుంది. సముత్థితం అసంగేన, అసంగం అనేటువంటి దాంతో పైకి లేచేవాడు పైన అక్కడ ఉన్నాడు. అసంగేన సముత్థిత ఏమిటి, అది ఏమిటి మాటకి అర్థం? అసంగం అంటే సంగం లేకపోవడం. సంగం లేకుండా పైకి వచ్చాడు అంటే అర్థం ఏంటంటే ఏదైనా సరే తన సొంతము, తన కోసం అనేటువంటిది ఎక్కడా లేనటువంటిది అనమాట. ఏ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది వేరే ఏం లేదు. సత్కర్మాచరణ దీనికోసం, అది దేని యందు సంఘం అనేటువంటిది లేకుండా తన కీర్తి ప్రతిష్టలు వస్తాయని కానీ వేరే ఏ కారణం కానీ ఏం లేకుండా కేవలం ఆ హనుమంతుడికి మనం కూడా సహాయం మనం చేతైనటువంటి విధంగా చేయాలి అని చెప్పి అటువంటి భావంతో చేశాడు కదా. అలా సముత్థిత అంటే ఎప్పుడైతే అసంగం అనేటువంటి స్థితి మనకు ఉంటుందో అప్పుడు ఎంత ఎత్తైనా మనం లేవగలం అనేటువంటిది కూడా అక్కడ ఉంది. మైనాకుడు లేచినటువంటిది అలా లేచాడు అనమాట. అటువంటి వాడిని అగ్రత స్థితం ఎదురుకుండా నిలిచేట్టు వీడు చూస్తే హనుమంతుడు చూశాడు. మధ్యే లవణతో యస్య, ఆ లవణ సముద్రం ఉంది, దాని మధ్యలో ఉన్నట్టుండి లేచాడని చూసుకుని సముద్రుడు మధ్యలో లేస్తే హనుమంతుడు చూసి విఘ్నోయమితి నిశ్చిత, వీడెవడో అడ్డం నుంచి చూడడానికి పైకి వచ్చాడు అని కొంచెం అనుకున్నాడు హనుమంతుడు. ఎవడు వీడు అడ్డగిస్తున్నాడు అని సతం ఉచ్ఛ్రితం అత్యర్థం మహావేగో మహాకవి పురసా పాతయామాస జీమూతమివ మారుత. మారుత అంటే వాయువు, జీమూతం అంటే మేఘాన్ని తన యొక్క వేగంతో ఎలా అయితే చిన్న భిన్నం చేసేస్తుంటాడో వాయువు, బాగా దట్టంగా మబ్బులు పెట్టినా సరే ఒక్కసారి బాగా గాలి కనుక వీస్తే ఆ మబ్బులన్నీ చిన్న భిన్నం ఎటుపక్కటి అడుగు వెళ్ళిపోతాయి. అలాగా ఆ మారుతాత్ముడైనటువంటి ఆయన కొడుకే కదా అయినా. అందుకని ఈయన ఏం చేశాడు, ఆ పైకి లేస్తున్నటువంటి శిఖరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి తన యొక్క మహావేగంతో ఆ పైన మైనాక పర్వతం యొక్క శిఖరాల నాటిని తన యొక్క ఉరం, తన ఛాతితో ఒక్కసారి ఇలా ఒక్కసారి తగిలించాడు అనమాట. ఆ వేగంతో తగిలిస్తే ఆ శిఖరాలు ఒకసారి అలా కంపించిపోయి కొన్ని శిఖరాలు పడిపోయాయి అన్నమాట. అందుకని ఇక్కడ ఏమిటి, హనుమంతుడు తన యొక్క లక్ష్యంతో, తన యొక్క వేగంతో, తన యొక్క సత్వం, మహాసత్వ అన్నాడు కదా, దాంతో మహావేగం అనేటువంటి దాంతో వచ్చినటువంటి వాడు ఏమాత్రం భయపడ్డు. ఎందుకనంటే అది రాముడి యొక్క కార్యం. తాను వెళ్తున్నటువంటి ప్రయాణం, తాను వెళ్తున్నటువంటి వేగం కానీ తనది కాదు. ముందే చెప్పాడు కదా, రాముడు ప్రయోగించినటువంటి బాణంలా నేను వెళ్తున్నా అన్నాడు. అందుకని ఆ వేగం అనేటువంటి తనది కాదు. అందుకని తనకేం భయం లేదు. ఏదోటి వచ్చినా మనకి అడ్డుతుందేమని భయం లేదు. అలా అందువల్ల తన ఉరస్సుతో, తన ఛాతితో ఒక్కసారి ఆ శృంగాన్ని తాకాడు. ఉరసా పాతయామాస, పాతయామాస అంటే పడగొట్టాడు. ఎత్తుగా ఉన్నటువంటి శృంగాలు అడ్డంగా ఉంటే అలా పడిపోయాయి ఆ శృంగాలు, పర్వతం యొక్క శిఖరాలు. అలా పడిపోతే మైనాకుడు నేను ఇంత ఆతిథ్యం ఇస్తా అనుకుంటే విడిదుంపదేగా వీడు నన్ను కొడతాడా ఇలాగ అనుకోలేదు మైనాకుడు అని. ఎందుకంటే ఈయన కూడా చాలా మహాత్ముడు మైనాకుడు. మామూలుగా మనకి ఎలా ఉంటుంది, మనం ఏమిటి ఇంతగా మనం
వాడికి సన్మానం చేద్దాం, సత్కరిద్దాం, ఆతిథ్యం ఇద్దాం అని మనం సిద్ధం చేసుకుంటే వాడు మన ఎదురు కొట్టి పైగా మన శిఖరాన్ని పడగొట్టేట్రా అని చెప్పేసి వాడి మీద కోపం రాదు మరి మామూలుగాను. కానీ పైనవాడికి ఏం రాలేదు. సతదా ఆసారితస్తేన కపిన పర్వతోత్తమ బుద్ధ్యాదస్య హరేర్వేగం జహర్షచిననాదచ. మైనాకుడు ఏం చేశాడో తెలిసిన, తదా ఆ విధంగా ఆసాదితస్తేన కపిన, ఆ వానరుడి చేత ఆసాదిత కొట్టబడినటువంటి వాడై ఆ పర్వతోత్తమ పర్వతశ్రేష్ఠుడు బుద్ధ్యా తస్య వేగేన జహర్ష, ఆయన యొక్క వేగానికి ఆ వేగానికి ఏం చేశాడంటే తన యొక్క బుద్ధితో సంతోషించాడు, చాలా ఆనందపడ్డాడు. అబ్బా ఎంత బాగా ఎంత మంచి వేగంతో వెళ్తున్నాడు, ఎంత నిష్ట ఉంది దీనికి అని చెప్పేసి జహర్ష ఆనందం పడి ననాద, ఆయన మంచి నాదం చేశాడట. ననాద అంటే శబ్దం చేశాడు. అంటే ఏమిటి నాదం చేశాడంటే, ఈయన కూడా నాదం అంటే ఓంకారమే కదా, ఆకాశం అంతా నిండి ఉంది అదే, హనుమంతుడు చేస్తుంది అదే. ఈయన కూడా ఆయన యొక్క నాదంతో శుద్ధి కలిపాడు అనమాట. అది ఇక్కడ తమాషా. అంటే ఏమిటి, ఆయన యొక్క సత్కార్యంలో ఈయన కూడా పాల్గొన్నాడు అనేటువంటిది అర్థం. అందుకని ననాద, ఆ ఆనందంతో నాదం చేశాడు. తం ఆకాశగతం వీరం ఆకాశే సముపస్థిత ప్రీతో హృష్టమనా వాక్యం అబ్రవీత్ పర్వత కపిం. ఆకాశగతం వీరం, ఆకాశంలో గమనిస్తున్న గతం అంటే గతితో వేగంతో వెళ్తున్నటువంటి వీరుడైనటువంటి హనుమంతుడితో ఆకాశే సముపస్థిత, ఈయన కూడా ఆకాశంలోనే ఉన్నాడు. ఆయన ఆకాశంలో ఎగురుతున్నాడు, ఈయన కూడా లేచి ఆకాశంలో ఉన్నాడు. ఎదురు అంటే ఏమిటి, ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఈయన కూడా ఆ స్థితికి దిగాడు అనమాట. అది ఇందులో ఉన్నటువంటిది. ఈయన యొక్క సత్సంకల్పం వల్ల అంటే ఏమిటి, అక్కడ పైగా అసంగేన అన్నాడుగా, పైన ఏమి తన కోసం అనేటువంటిది ఈయన కూడా మైనాకుడు కూడా దానికోసం ప్రత్యేకమైనటువంటిది తన కోసం అనేటువంటిది ఏం లేదు, అసంగంతో ఉన్నాడు. అటువంటి వాడు ఈయన కూడా పైకి లేచాడు. ఆ పైన వెళ్తున్నటువంటి వాడిది అంటే ఆయన ఆకాశగతుడే, ఈయన ఆకాశగతుడే, అలాగనమాట. ఆకాశగతం వీరం ఆకాశే సముపస్థిత, అక్కడ నుంచున్నటువంటి వాడై ప్రీతో హృష్టమన, చాలా ఆనందం కలిగినటువంటి మనస్సుతో, ఆనందంతో నిండినటువంటి మనస్సుతో, హృష్ట అంటే అది అర్థం, ప్రీత చాలా సంతోషం, చాలా ప్రీతితో పర్వత కపిం వాక్యం అబ్రవీత్. ఈ పర్వతరాజు అయినటువంటి మైనాకుడు ఆ వానరుడైనటువంటి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతాడండి అంటే, మానుషం ధారయన్ రూపం ఆత్మన శిఖరే స్థిత. మనకి ఏ సందేహాలు రాకుండా ముందే చెప్పేశారు వాళ్ళకి మనిషి. ఏమండి ఏనా మీరు చెప్పేదానికి అర్థం ఉండాలా. ఆయనేమో పైన వెళ్తున్నాడు ఆ కపి, ఈయనేమో పర్వతమా, ఈ పర్వతం ఆయనతో మాట్లాడతాడా, ఏమిటి నాన్ సెన్స్ అనకుండా ఇలాంటి వాళ్ళు ఉంటారనే వాల్మీకి మహర్షి తర్వాత దాని వాక్యంలో చెప్పేశాడు. ఏమని, మానుషం రూపం ధారయన్. మైనాకుడు వాళ్ళందరూ కూడా కామరూపం ధరించగలిగినటువంటి వాళ్ళు, కానీ మనుష్య రూపం ధరించాడు. పోనీ మనుష్య రూపం ధరించాడండి, ధరించి ఆకాశంలో మనుషులు ఎలా ఉంచుంటాడు, ఆకాశంలో ఉంచోలేదు. ఆత్మన శిఖరే స్థిత, తన యొక్క శిఖరం మీద ఉంచున్నాడు. ఆయనకి ఏం పోయింది, తానే పర్వతం కదా, అందుకని తాను ఆ మనుష్య రూపం ధరించి తన శిఖరం మీద ఉంచున్నాడు. లోపల ఇంకో అర్థం కూడా ఉందండి. ఆత్మన శిఖరే స్థిత, ఆత్మ అనేటువంటి శిఖరం మీద ఉంచున్నాడు. ఆయన ఆత్మస్వరూపుడు, ఆ స్థితిలో ఉన్నాడు, యోగ స్థితిలో. ఈయన కూడా ఆత్మశిఖరం మీద ఉంచున్నాడు. ఆయన ఈ స్థితిలో ఉన్నాడు, ఈయన స్థితిలో నుంచి మాట్లాడుతున్నాడు. ఆయన ఏ ప్లేన్లో ఉన్నాడు, ఈయన ఆ ప్లేన్లో నుంచి మాట్లాడుతున్నాడు అని అర్థం. అది వాల్మీకి వేసేటువంటి చిన్న మాటలు ఉంటాయి, దాని లోపల అట్లా ఉంటుందన్నమాట. అంటే మామూలు చదువుకుంటూ వెళ్ళిపోతే కథ అలానే ఉంటుంది. నుంచున్నాడు చెప్పేసి మీకు ఎలా ఉన్నాడు, ఈయన మనుష్య రూపం ధరించాడు. మనుష్య రూపం ధరించి సరిపోయిందా, ధారయన్ రూపం మానుషం అయిన తర్వాత ఆత్మన శిఖరే స్థిత. శిఖరం అంటే పైన ఉన్నటువంటి భాగం, తన యొక్క శిఖరం అయినటువంటి భాగం మీద నుంచున్నాడు. ఆత్మశిఖరం అంటే ఆత్మ అనేటువంటిది మనలో శిఖరాయమానం అయినటువంటి, మనలో అన్నిటికంటే హయ్యెస్ట్ ఉన్నటువంటిది ఏమిటి, ఆత్మే కదా. అందుకని హయ్యెస్ట్ ప్లేన్లో నుంచున్నాడు అన్నమాట ఈయన కూడా. అందుకని ఆయనతో కాంటాక్ట్ అనేటువంటిది సులువు అవుతుంది. అది ఎలా మాట్లాడతాడు, దుష్కరం కృతవాన్ కర్మత్వమిదం వానరోత్తమ. దుష్కరమైనటువంటి పని చేస్తున్నావయ్యా ఓ వానర శ్రేష్ఠుడా, నువ్వు ఇప్పుడు చేస్తున్నటువంటి పని ఉందే దుష్కరం, ఎవరు చేయగలిగేటువంటిది కాదు, ఎవరికి సాధ్యమైనటువంటి పని కాదు నువ్వు చేస్తున్నటువంటిది.
నిపత్య మమ శృంగేషు సుఖం విశ్రమ్య గమ్యతాం. అందువలన నువ్వు నా నా యొక్క శిఖరాలపైన మమ శృంగేషు నా శిఖరాలపైన నిపత్య కిందకి దిగి సుఖం విశ్రమ్య కాసేపు సుఖంగా విశ్రాంతి తీసుకుని గమ్యతాం వెళ్ళవలసింది అన్నాడు. ఎందుకని రాఘవస్య కులే జాతైరుదధి పరివర్ధిత సత్వాం రామహితే యుక్తం ప్రత్యర్చయాత సాగర. సముద్రుడున్నాడే, ఈ సముద్రుడు ఆయన యొక్క ఈ సముద్రుడు యొక్క ఆ జలం అవన్నీ కూడా ఎలా వృద్ధి చెందాయంటే, ఆ రాముడు ఏ కులంలో ఏ వంశంలో, కులం అంటే వంశం అని అర్థం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అంటే మధ్య మధ్యలో గుర్తు చేస్తూ ఉండాలి మనకు. అలవాటు అయిపోయినటువంటివన్నీ ఇవన్నీ అలవాటు ఉంటాయి. కులం అంటే క్యాస్ట్ అని కాదు, కులం అంటే వంశం. రాఘవస్య కులే అంటే ఏమిటి? రఘుమహారాజు యొక్క వంశంలో జన్మించినటువంటి రాముడున్నాడే, ఆయన ఆ కులంలో అంటే ఆ వంశంలో, ఆ వంశం చేత పరివర్ధిత. ఈ సముద్రం అనేటువంటిది ఎలా తయారై వృద్ధి పొందడానికి ఆ వంశంలో పూర్వీకులైనటువంటి వాళ్ళు ఉన్నారే, ఆ సగరపుత్రుల వల్ల అలా వృద్ధి పొందాడు. అందువల్ల సహా ఆ సముద్రుడు త్వాం రామహితే యుక్తం, నువ్వు రాముడికి హితమైనటువంటి పైన చేయడంలో నువ్వు పూర్తిగా నిమగ్నుడై ఉన్నావు. అందుకని ప్రత్యయర్చ్యత, నిన్ను అర్చించాడు, నీ యందు పూజ్యభావం వహించాడు. నిన్ను అర్చించడం కోసం సముద్రుడు నాకు ఈ ఆజ్ఞనిచ్చాడయ్యా. కృతేజ ప్రతికర్తవ్యం ఏషు ధర్మ సనాతన. తనకి ఎప్పుడో, అది ఎప్పుడు సంగతి? ఆ సగరులు అయినటువంటి పుత్రులైనటువంటి వాడు సాగరాన్ని ఏర్పాటు చేసినటువంటిది చాలా కొన్ని వేల సంవత్సరాల ముందు. అప్పుడెప్పుడో చేసినటువంటి, తన కోసం చేసినటువంటి సహాయానికి, తను వృద్ధి చెందేట్టుగా చేసినటువంటి దానికి మనకి ఎవరైనా చేస్తే ఎప్పుడో చేశాడంటే ఎప్పుడో సంగతి అనుకోలేదు. దానికి ప్రత్యుపకారం ఎప్పుడు చేద్దామని చెప్పి ఎప్పుడు వీలుంటే అప్పుడు చేద్దామని సిద్ధంగా ఉన్నాడన్నమాట సాగరుడు, సముద్రుడు కూడా. వాళ్ళందరూ అందుకనే అంత మహానుభావులు వాళ్ళందరూ, మర్చిపోలేరు వాళ్ళందరూ కూడా కృతజ్ఞులు వాళ్ళందరూ. అందుకని అటువంటి వాడికి ప్రత్యుపకారం చేయడం అనేటువంటిది ఏమిటి? ఏడు ధర్మ సనాతన. ఈ సనాతన ధర్మం అంటే ఇది అర్థం. సనాతన ధర్మం ఏమిటి? సనాతన ధర్మం అంటే, సనాతన ధర్మం అనేటువంటిది ఏమిటంటే మన ఆచరణలో, మన ఇంప్లిమెంటేషన్. మనకి ఎప్పుడైనా సరే ఎవడైనా సరే చిన్న ఉపకారం చేసినా దాన్ని మర్చిపోకుండా మనం గుర్తుపెట్టుకొని ఎప్పుడు వీలైతే అప్పుడు వారికి మనం ఏం చేయగలం అనేటువంటిది చేసేటువంటి ప్రయత్నం, ఎంత వీలున్నా సరే అలా చేయడం అనేటువంటిది ఇది సనాతన ధర్మానికి సంబంధించినటువంటి. అంతేగాని మనం ఇంకోటి చేసిన దాన్ని మాత్రం గుర్తుపెట్టుకోకూడదు. అది కూడా సనాతన ధర్మం గుర్తుపెట్టుకుంటే కాదు. మనం ఇంకోళ్ళకి ఎంత పెద్ద పని చేసి పెట్టినా అప్పుడే మర్చిపోవాలి మనం చేసామని. ఎందుకంటే అహంకారం మనం పట్టుకుంటుంది మనం చేసామనంటే. కానీ ఇంకోళ్ళు మనకి చేసినటువంటి చిన్నదైనా సరే గుర్తుపెట్టుకోవాలి. కానీ మనం రివర్స్లో ఉంటే కష్టం. ఇంకోటి మనకి ఎంత చక్కగా చేసినా దాన్ని అప్పుడే మర్చిపోయి మనం ఏదో కొంచెం వాడికి ఏం చేసినా ఇంత చేసామనేటువంటి గుర్తుందనుకో వాడి కింద అధపాతానికి వెళ్ళిపోతాడు. సనాతన ధర్మానికి ఆపోజిట్ సైడ్ ఉంటాడు అన్నమాట. అందుకని సనాతన ధర్మం అనేటువంటిది మనం గుర్తుపెట్టుకొని దాన్ని ఆచరణలో పెట్టాలి ఇప్పుడు కూడా. అందుకని సాగరుడు ఇలా చేశాడంటే సనాతన ధర్మం కదా నాయన. అందుకని అటు ప్రత్యుపకారం చేయడం కోసం ఉన్నాడు మా స్నేహితుడైనటువంటి సముద్రం సాగరుడు. సోయం తత్ప్రతికారార్థం త్వత్త సమ్మానమర్హతి. అందువల్ల నీకు ఆ పని మీద నువ్వు వెళ్తున్నావు కాబట్టి నీకు సన్మానం చేయడం కోసం ఆయన సిద్ధంగా ఉన్నాడు. త్వన్నిమిత్తం అనేనాహం బహుమానాత్ ప్రచోదిత. అందుకని ఆ నిమిత్తం అంటే ఆ పని కోసం నీకు మంచి చక్కగా సన్మానం అంటే అర్థం ఏంటంటే ఏదో సెలవు కప్పడం అర్థం కాదు. మనకి అర్థాలు వచ్చేస్తుంటాయి. ఒక దుశ్శాలు కప్పేశారు సన్మానం చేశారంటూ ఉంటారు. సన్మానం అంటే అది కాదు అర్థం. అందుకని త్వన్నిమిత్తం ఏన అహం బహుమానాత్ ప్రచోదిత. నేను చాలా ఆయన చేత బాగా ఎక్కువగా ప్రచోదింపబడ్డాను. ఎవరి చేత? సముద్రుడి చేత ఆయన నన్ను ప్రచోదనం చేశాడు.
ప్రచోదనం చేశాడంటే, ఈయనకి ఆజ్ఞాపించాడంటే ఈయనకు కూడా తాను చేసేటువంటి మంచి పనులని భాగస్వామ్యం చేశాడు. అంటే ఈయనకి మైనాకుడికి ఇప్పుడు సముద్రుడు ఏమయ్యాడు, ఆయన కూడా గురుస్థానం వహించాడు. అదేంటండి ప్రతివాడు మన అలా ప్రతివాడు అని అర్థం కాదు. మన బుద్ధిని సరైనటువంటి విధంగా ప్రచోదనం చేసేటువంటిది ఎక్కడి నుంచి వచ్చినా ఆ ప్రచోదనం మన గురువు దగ్గర నుంచి వచ్చినట్టే. అందుకని సముద్రుడు త్వన్నిమిత్తం నీ కోసం అనేనా అంటే ఈ సముద్రుడి చేత అహం నేను బహుమానాత్ మంచి మానవతో అంటే గౌరవంతో కూడా అర్థం. ప్రచోదిత ఏమని ఎందుకని యోజనానాం శతం చాపి కపిరేష ఖమాప్లుత అంటే సముద్రుడు నాకు చెప్పాడు అని చెప్తున్నాడు అనమాట. ఏం చెప్పాడు సముద్రుడు ఏంతో? యోజనానాం శతం చాపి కపిరేషస్తమాప్లుత ఈ వానరశ్రేష్ఠుడైనటువంటి ఆయన 100 యోజనాలు వెళ్ళడం కోసం అనేటువంటి దానికోసం బయలుదేరటయ్యా. తవ సానుషు విశ్రాంత శేషం ప్రక్రమతామితి అందుకని నీ శృంగాల మీద నీ శిఖరాల మీద ఆయన కాసేపు విశ్రాంతి తీసుకొని ఇస్తే అప్పుడు మళ్ళీ ఆయన ప్రయాణం కొనసాగిస్తాడు. తిష్టత్వం అందువలన తిష్టత్వం హరిశార్దూల మై విశ్రమ్య గమ్యతాం అందువలన ఓ వానరశ్రేష్ఠుడా త్వం నీవు నా యొక్క శిఖరాల మీద మై నా యందు విశ్రమించి గమ్యతాం కొంతసేపు విశ్రాంతి తీసుకుని నువ్వు వెళ్ళవలసింది. తదిదం గంధవత్ స్వాదు కందమూల ఫలం బహు ఊరికే కూడా కాదు, నా శిఖరాల మీద ఏముంటాయి మంచి చక్కటి రుచిగా ఉన్నటువంటి కందమూలాలు చాలా ఉంటాయి. స్వాదు గంధవత్ నా శిఖరాల మీద ఉన్నటువంటి వృక్షాల మీద ఉన్నటువంటిదంతా కూడా మంచి చక్క సుగంధం ఉంటుంది. నీకు చక్కగా మంచి రుచిగా ఉన్నటువంటి కందమూలాలు ఉంటాయి. అవి నువ్వు హాయిగా కాసేపు విశ్రాంతి తీసుకుంటే సుగంధాన్ని పీల్చుకోవచ్చు, ఆ కందమూలాలు అన్ని ఆకలి తీర్చుకోవచ్చు. అలాగా తద్ ఆస్వాద్య హరిశ్రేష్ఠ విశ్రాంతో అథ గమిష్యసి ఓ వానరశ్రేష్ఠుడా తద్ ఆస్వాద్య అంటే దాన్ని ఆస్వాదించి ఏమిటి ఆస్వాదించి ఒకటి గంధం ఆ ఉన్నటువంటి పైన సుగంధం పూలేక గంధం ఆ ఉన్నటువంటి ఉంటుందే దాన్ని ఆస్వాదించి అది ఘ్రాణేంద్రియంతో అంటే దాని యొక్క సువాసనని. రెండోది ఆ కందమూలాల యొక్క మంచి రుచిగా ఉన్నాయి ఆ రుచిని ఆస్వాదించి అలాగా అలా చేస్తూ విశ్రాంతి తీసుకుని గమిష్యసి వెళ్దుగా నువ్వు. అస్మాకమపి సంబంధ కవిముఖ్యత్వయా అస్తి వై ఏమయ్యోయ్ నీతో మాకు కూడా సంబంధం ఉందో అంటే ఈ సంబంధం ఎలాగో ఉంది. సముద్రుడికేమో వాళ్ళ వంశంలో వాడు ఉపకారం చేశారు కాబట్టి ఆయన ఉపకారం చేద్దాం అనుకున్నాడు. సముద్రుడు నాకు ఉపకారం చేశాడు, ఎన్నాళ్ళు ఆయన నాకు ఉండడానికి ఆశ్రయం ఇచ్చాడు. ఆ సముద్రుడికి ఉపకారం చేయడం కోసం నాకు ఈ పని చెప్పండి నేను చేస్తున్నాను. అంతేకాదు నీతో మాకు సంబంధం ఉందో అంటున్నాడు. ఏమిటా సంబంధం? అస్మాకమపి సంబంధ కవిముఖ్యత్వయా అస్తి వై ప్రఖ్యాత స్త్రీషు లోకేషు మహాగుణ పరిగ్రహ ఏమిటంటే నువ్వు నీ గుణాలతో నువ్వు చాలా 3 లోకాల్లో కూడా చాలా విఖ్యాతి అయినటువంటి వాడు, చాలా ఖ్యాతి పొందినటువంటి వాడు. వేగవంత ప్లవంతో ఏ ప్లవగా మారుతాత్మజ తేషాం ముఖ్యతమం మన్యే త్వామహం కపికుంజర ఓ కపికుంజర కపిలో శ్రేష్ఠమైనటువంటి వాడా ఈ వేగంగా పైనుంచి వెళ్ళగలిగేటువంటి వాళ్ళలో నువ్వు చాలా ముఖ్యుడైనటువంటి వాడు అని నేను అనుకుంటున్నాను అని నేను భావిస్తున్నాను. వేగవంత ప్లవంతో ఏ వేగంగా ఎవరైతే పైన ఎగురుతూ ఉంటారో ఓ మారుతాత్మజ నువ్వు తేషాం ముఖ్యతమం మన్యే త్వాం అహం నేను నిన్ను అటువంటి వాళ్ళు నువ్వు చాలా ప్రధానుడైనటువంటి వాడిని భావిస్తున్నాను నేను. అతిథి కిల పూజార్హ ప్రాకృతో వివిజానత ధర్మం జిజ్ఞాసమానేన కిం పునర్యాదృశో భవాన్ మామూలుగా కూడా ధర్మం ఎందు జ్ఞానం కలిగినటువంటి వాడు ధర్మాన్ని తెలుసుకుని ధర్మం అనేటువంటిది ఆచరిద్దాం అనుకునేటువంటి వాడు ఉంటారే అటువంటి వాళ్ళకి మామూలుగా సాధారణమైనటువంటి అతిథి వస్తేనే అటువంటి అతిథిని వాళ్ళు స్వీకరించి ఆ అతిథి సత్కారం కావాల్సినటువంటి చేయడం అనేటువంటిది చాలా మంచి జరిగేటువంటిది. అలాంటిది నీలాంటి అతిథి నువ్వు మామూలు వాడిగా నువ్వు త్వంహి కిం పునర్యాదృశో భవాన్ నీలాంటి అతిథి అయినటువంటి వాడికి మరి ఆతిథ్యం ఇవ్వడం నీలాంటి సేవన చేయడం అనేటువంటిది ఉందే
ఇది చాలా విశేషమైనటువంటిది. ఎందుకని త్వం హి దేవ వరిష్ఠస్య మారుతస్య మహాత్మనః పుత్రస్తస్యైవ వేగేన సదృశః కపికుంజరా. నువ్వు దేవవరిష్ఠస్య మారుతస్య, దేవతల్లో శ్రేష్టమైనటువంటి వాయువు, అటువంటి దేవతల్లో శ్రేష్ఠమైనటువంటి వాయువు, మహాత్ముడైనటువంటి వాడు, ఆయనకి నువ్వు పుత్ర, నువ్వు కుమారుడు. అందుకని తస్యైవ వేగేన సదృశ, ఆయన వేగం ఎంత ఉందో అంత వేగం కలిగినటువంటి వాడు నువ్వు కూడా. నువ్వు కపిశ్రేష్ఠమైనటువంటి వాడా, మరి అంత మహానుభావుడైనటువంటి వాయుదేవుడు ఉన్నాడే, ఆయన యొక్క పుత్రుడివి, ఆయన వేగం కూడా కలిగినటువంటి వాడు. పూజితే త్వయి ధర్మజ్ఞే పూజాం ప్రాప్నోతి మారుతః. అందువల్ల నిన్ను ధర్మం తెలిసినటువంటి వాడిని, అటువంటి సత్పురుషుడు అయినటువంటి నిన్ను పూజిస్తే మేము మీ తండ్రి అయినటువంటి వాయువు దేవతను, వాయుదేవుని పూజించినటువంటిగా అవుతుందన్నమాట నిన్ను పూజిస్తే. ఎందుకని తస్మాత్ త్వం పూజనీయో మే శృణుచాప్య అత్ర కారణం. అందువల్ల నువ్వు మాకు పూజనీయుడివి. ఏ కారణం చేత నువ్వు మాకు పూజనీయుడు అంటే, నిన్ను కనుక అర్చిస్తే, నీకు కనుక మేము ఆతిథ్యం చేసి నిన్ను అతిథిగా తీసుకుని అర్చిస్తే నీ తండ్రిని అర్చించినట్టు అవుతుంది. ఆయన మాకు పూజనీయుడు, అందుకని నువ్వు కూడా ఆయనతో సమానమైనటువంటి వాడివి, నువ్వు మాకు పూజనీయుడు. అయితే మరి మా తండ్రి నీకు పూజనీయుడు ఎందుకు అంటావా? కారణం ఏమిటి? మరి సంబంధం ఉందని అడగ. మరి నీతో కూడా మాకు సంబంధం ఉంది అంటున్నాడు. ఏమి సంబంధం ఉంది అంటే అప్పుడు చెప్తున్నాడు. పూర్వం కృతయుగే తాత పర్వత పక్షిణో అభవన్. పూర్వం ఉన్నటువంటి మహాయుగాల్లో, ఉన్నటువంటి కృతయుగంలో పర్వతాలకు కూడా రెక్కలుండేవి. పర్వతాలు లెక్కలే ఉండడం ఏమిటండి, అన్సైంటిఫిక్ అని కాపాడతారు సైంటిస్టులు. ఈ పురాణాల్లో అన్ని పక్షి పురాణాలు అందుకనే అర్థలేనని చెప్తారనేటువంటిది వీటిలో పురాణ ఇతిహాసాలు. అంటే పాపం వాళ్ళకి ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము, ముందున్నటువంటి యుగాలు ఏమిటి, వాటి యొక్క స్కేల్స్ ఏమిటి, వీళ్ళకి తెలిసింది రా స్కేల్సే కానీ ఆ స్కేల్స్ తెలియవు పాపం. అందుకని వాళ్ళకి అంతు పట్టని దానికి పాపం వాళ్ళు అంతా నాన్ సెన్స్ అనుకుంటూ ఉంటారు, వాళ్ళకి పాపం సెన్స్ లేక. ఏమిటంటే పూర్వయుగాల్లో ఉన్నటువంటి కృతయుగంలో పర్వతాలకి పక్షములు అంటే రెక్కలుంటాయి. సైంటిఫిక్గా ఎలా అవుతుందంటే, మూడు చోటాయి మన భూమికి ఫిజికల్ ప్లేన్ రాకముందున్నటువంటి, ఫిజికల్ ప్లేన్ కంటే ముందు భూమి వేరే ప్లేన్లో ఉంది. ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే వేదిక్ సైన్స్, వేదాల పురాణాలు ఉన్నటువంటి సైన్స్ చదువుకొని తెలుస్తాయి. కానీ మేము చాలా సైంటిస్టులము, మేము పొడి చేసాము అనుకున్నటువంటి వాడికి ఏమీ తెలియదు. అందుకని మనకు ఏం చేయాలంటే వేద పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి సైన్స్ ఏదైతే ఉందో ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. మన భూమికి భౌతికమైనటువంటి రూపం రాకముందు ఉన్నటువంటి రూపంలో ఉన్నటువంటి భూమి అలా ఉన్నప్పుడు, అప్పుడు ఈ పర్వతాలు కూడా భౌతికమైనటువంటి రూపం రాకుండా ఉన్నటువంటి అది బాగా శక్తిమయమైనటువంటి రూపంలో ఉంటాయి. అవి కూడా ఆ ప్లేన్లో ఉంటాయి. అలా ఉన్నప్పుడు వాడికి రెక్కలు ఉన్నాయి, ఎగురుతూ ఉండేటువంటివి. ఆ తర్వాత భూమి ఫిజికల్ రూపం వచ్చిన తర్వాత అప్పుడు ఆ పర్వతాలు అప్పుడు కూడా ఎగురుతూ ఉంటే అవి కూడా ఫిజికల్ ప్లేన్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఎగురితే కష్టం కదా. అందుకని అప్పుడు వాడికి రెక్కలు అనేటువంటి తీసేసి పర్వతాలు తీసుకొచ్చి ఫిక్స్ చేశారనమాట. ఇదంతా ఈ కథ అంతా కూడా ఇంద్రుడికి సంబంధించినటువంటి కథ అనమాట. ఇవన్నీ ఇది పురాణాల్లో ఉంటుంది. మరి పురాణాల్లో ఉన్నటువంటి కథలు అంటే ఏవో పురాణాలు, ఏవో కథలు అంటే ఎలా తెలుసుకోవాలి. అందుకని ఆ కృతయుగంలో ఉన్నటువంటి దాంట్లో పర్వతాలకు కూడా పర్వతా పక్షిణో భవత్. పక్షిణ అంటే పక్షములు అంటే రెక్కలు, రెక్కలతో కూడినటువంటివిగా ఉండేవి. తేపి జగ్మూర్తిశ సర్వా గరుడా ఇవ వేగిన. గరుత్మంతుడు ఎలా అయితే వేగంగా అన్ని దిక్కుల్లో తిరుగుతూ ఉంటాడు అంటే ఇక్కడ గరుడా బహువచనం ఎందుకు వేసాడంటే ఆ గరుత్మంతుడు సంబంధించినటువంటి దీంతో పుట్టినటువంటి పక్షులు, గరుడ పక్షులు అనేటువంటివి అవన్నీ కూడా పక్షులన్నీ ఇంచుమించు దానిలో ఉన్నటువంటివి కదా. అవన్నీ ఎటు కావాలంటే అటు హాయిగా ఆకాశంలో వాడి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాయి. అలాగే తేపంటే పర్వతాలు కూడా సర్వాదిశ జగ్ముహు, అన్ని దిశల్లో తిరుగుతూ ఉండేవి. రెక్కలు ఉన్నప్పుడు తిరగకుండా ఏం చేస్తాయి? రెక్కలు ఉండేవాడు అందుకోసం. అందుకని పర్వతాలు కూడా పక్షులా తిరుగుతూ ఉండేవి. తదస్తేషు ప్రయాతేషు దేవసంఖా సహర్షిభి భూతానికి భయం జగ్ముస్తేషాం పతన శంకయ. ఆ తర్వాత ఏమైంది, కొంత తర్వాత వచ్చినటువంటి కాలంలో
అంటే ఏమిటి? భౌతికమైనటువంటి రూపం భూమికి వచ్చి వాటికి కూడా భౌతికమైనటువంటిది వచ్చిన కాలంలో ఇప్పుడు ఏమైంది? ఆ భౌతికమైనటువంటి రూపంలో పర్వతాలు అటు ఇటు ఎగురుతున్నాయనుకోండి, ఆ పర్వతాల మీద ఉన్నటువంటి ఋషులు ఉన్నారు, వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు, వాళ్ళందరితో కలిసి పర్వతం లేచి ఎగురుతూ ఉంటుంది. అప్పుడు భూత అని అంటే జీవులు అని అర్థం. ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులు వాళ్ళందరూ కూడాను పతన సంఖ్య భయం జగ్ముహు, అవి ఎక్కడ పడతాయో అని చెప్పి భయాన్ని పొందారు. సహజం అది. పైనుంచి పెద్ద ఇవే ఎగురుతూ ఉంటే ఆ కింద పడితే ఏమవుతుంది? భయం రాదు. అప్పుడెప్పుడో స్పేస్ షిప్ ఎగురుతామంటే స్పేస్ స్కైలాబ్ అనేటువంటిది, అది పైన ఎక్కడి నుంచో వచ్చి అంతా తిరిగి వచ్చి పడుతుంటే బాబోయ్ మేము పడిపోతుంది, అంతా అయిపోతుందని చెప్పి పాపం ఎంత భయపడిపోయారు అందరూ. అలా మరి భయపడరు, సహజమే కదా అని. అలాంటి పర్వతాలన్నీ ఎగురుతుంటే పోతున్నాయని మనమే పడితే ఏమవుతుంది అని భయపడరు. అలా భయపడ్డారు అందరూ కూడా. పతన సంఖ్య పడతాయేమో. తత క్రుద్ధ సహస్రాక్ష పర్వతానాం శతక్రతు. అప్పుడు శతక్రతు అంటే 100 యజ్ఞాలు చేసినటువంటి వాడు అంటే ఇంద్రుడు అనమాట. ఏమిటంటే ఈ రోజుల్లో 100 యజ్ఞాలు మేము చేస్తాం, అలా కాదు. ఇది సృష్టికి సంబంధించినటువంటి యజ్ఞం, అంతేగాని మామూలుగా మనం చేసేటువంటిది యజ్ఞమే మంచి పని చేస్తే. కానీ సృష్టికి సంబంధించినటువంటి యజ్ఞాలని అలా ఆచరించేటువంటి వాడు 100 చేసినటువంటి వాడు, వాడిని ఇంద్రత్వం వస్తుందన్నమాట. ఇంద్రుడు అంటే అర్థం ఒక పర్సన్ అన్న అర్థం కాదు, ఒక పర్సనాలిటీ కాదు. ఈ తర్వాత మనం చెప్పుకుందాం ఆ సైన్స్లో. టైం కూడా చాలు, అంత పెద్ద సైన్స్. అందుకని ఏం చేశాడంటే శతక్రతు సహస్రాక్ష. శతక్రతు అన్న ఇంద్రుడే, సహస్రాక్ష అన్నా కూడా ఇంద్రుడే. సహస్రాక్ష అంటే 1000 కళ్ళు ఉన్నవి. 2 కళ్ళు ఉంటేనే మనకి ఇలా ఉంది, 1000 కళ్ళు. సహస్రాక్ష అంటే అక్షము అంటే కన్నని ఒక అర్థం, అక్షము అంటే కిరణం అనేటువంటిది ఒక అర్థం. అక్షం అనేటువంటి వాడికి చాలా అర్థాలు ఉన్నాయి. అందుకని నేను సహస్రాక్షుడు అనేటువంటి వాడు. ఆయనకి ఆయనది క్రుద్ధ, కోపం వచ్చింది. వీడి దుంపలేక వీడి రెక్కలు ఉన్నాయి కదా అని చెప్పి అలా ఎగిరేసి కిందవాడిని భయపెట్టేస్తున్నారు, వీళ్ళు పైనుంచి ఎగిరేసి అని చెప్పి ఆయన ఏం చేశాడంటే పక్షాం చిచ్ఛేద వజ్రేణ, ఆయన యొక్క వజ్రాతో వాటి యొక్క రెక్కల్ని ఛేదించాడు. తత శతసహస్రశ, ఎన్ని ఉన్నాయి పర్వతాలు? 100 వేలలో ఉన్నాయి. వాడన్నింటినీ కూడా రెక్కలన్నీ చిక్కేసాడు. స మాం ఉపగత క్రుద్ధో వజ్రముద్యమ్య దేవరాట్. ఒకసారి ఈ మైనాకుడు కూడా అలా ఎగురుతున్నాడు ఆకాశంలో. ఎగురుతుంటే ఇంద్రుడు చూశాడు. వీడి సంగతి కూడా, వీడి కూడా పక్షాలు చేయించాలని చెప్పి నా వెంటబడ్డాడు వజ్రంతో. అప్పుడు నేను భయపడిపోయాను. తతోహం సహసా క్షిప్త శ్వసనేన మహాత్మన. అప్పుడు సహసా అంటే ఉన్నట్టుండి, క్షిప్త దాచివేయబడ్డాను. ఎవరి చేత? శ్వసనేన అంటే వాయువు చేత. నీ తండ్రి అయినటువంటి వాయుదేవుడు నన్ను జాగ్రత్తగా దాచిపెట్టాడు. ఇంద్రుడు నుంచి భార్యను తప్పింది నన్ను దాచిపెట్టాడు. అస్మిన్ లవణతో ఏ చ ప్రక్షిప్త ప్లవగోత్తమ. నన్ను తీసుకెళ్ళి ఏం చేశాడంటే ఈ సముద్రంలో ఈ లవణ సముద్రంలో తీసుకొచ్చి దీంట్లో దాచిపెట్టాడు. ఎక్కడ దాచిపెడితే ఎలా అవుతుంది? అందుకని సముద్రంలోకి వచ్చి దాచిపెట్టాడు. గుప్తపక్ష సమగ్రశ్చ తవ పిత్రాభిరక్షిత. అప్పటి నుంచి కూడా నీ తండ్రి చేత రక్షింపబడిన వాడినై నా రెక్కలు అనేటువంటి వాడిని జాగ్రత్తగా చేసి వాటితో సహా నేను రెక్కలు చెదింపబడకుండా నేను ఈ సముద్రంలో దాచిపెట్టబడ్డాను. అప్పుడు సముద్రంలో ఉన్నటువంటి ఈయనకి ఓ పని అప్పచెప్పారు. ఆ పని ఏమిటి? భూమి యొక్క నాభి అనేటువంటి దాంట్లో ఉండి అక్కడ ఉన్నటువంటి పాతాళం అనేటువంటి కిందన భూమికి నాభికి దిగు ఉన్నటువంటిది. అలాగే మనలో కూడా చెప్పామన్నా, ఈ పాతాళం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి కింద ఉన్నటువంటి జీవులు పైకి రాకుండా జాగ్రత్తగా అక్కడ ఈ మైనాకుడు అడ్డం ఉండి కాపలా కాస్తూ ఉంటాడు అనమాట, రక్షిస్తూ ఉంటాడు. అది ఏం చేసేటువంటి పని అని అప్పచెప్పారు అనమాట. గుప్తపక్ష సమగ్రశ్చ తవ పిత్రా అభిరక్షిత. నీ తండ్రి నన్ను రక్షించాడయ్యా ఆ విధంగాను. తతోహం మానయామి త్వాం మాన్యో అసి మమ మారుతే. అందువల్ల ఆ వాయు యొక్క కుమారుడు నువ్వు కదా, మరుత్ యొక్క కుమారుడైనటువంటి మారుతివి నువ్వు. ఆ కారణం చేత నువ్వు కూడా నాకు పూజనీయుడు అని చెప్పి అందుకు నేను భావన చేస్తున్నాను అన్నాడు. లేకపోతే నీకు నాకు సంబంధం ఏమిటా అంటే, నీకు నాకు సంబంధం ఉందంటే ఏ సంబంధం ఉంది అంటే ఇది సంబంధం. నీ తండ్రి నన్ను రక్షించాడు ఆయన దయతో, అందుకని ఆయన కుమారుడు నువ్వు, అందుకని నీ అందు నాకు పూజ భావం అనేటువంటిది అందువల్ల.
త్వయా మమైషు సంబంధ, నీతో నాకున్నటువంటి సంబంధం ఇదయా. కపిముఖ్య మహాగుణ, నువ్వు చాలా అద్భుతమైనటువంటి గుణాలు సద్గుణాలు కలిగినటువంటి వాడివి, వానర శ్రేష్ఠమైనటువంటి వాడివి, నీతో నాకున్నటువంటి సంబంధం ఇది. అస్మిన్నేవం గతే కార్యే సాగరస్య మమైవ చ ప్రీతిం ప్రీతమనా కర్తుం త్వం అర్హసి మహామతే. అందువల్ల ఓ మతిమంతుడా, మహాబుద్ధిమంతుడైనటువంటి వాడా, అస్మిన్ ఏవం గతే కార్యే, అందువలన దీనికి సంబంధించినటువంటి ఇటువంటి మంచి కార్యం కోసం, సాగరస్య సముద్రుడికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి కార్యం నువ్వు మంచి పని వెళ్తున్నావు కదా, అందువలన ఆయనకి నాకు కూడా మా ఇద్దరికి కూడా ప్రీతమన మనస్సులో చాలా ప్రీతి నువ్వు చేస్తున్నటువంటి పని. అందువలన కర్తం త్వమర్హసి, నీకు ఇష్టమైనటువంటి పని చేయడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. శ్రమం మోక్షయ పూజాంచ గృహాణ హరిసత్తమా. ఓ కపిశ్రేష్ఠుడా, నువ్వు నీ కొంచెం శ్రమ, కొంచెం పరిశ్రమ అంటే కొంచెం అంత మరి అప్పటికే కొంత ఇంచుమించు సగం పైన వచ్చాడు కదా, మరి అందువలన నీకు కొంచెం శ్రమ కలిగి ఉంటుంది కదా, మరి అందుకని శ్రమం మోక్షయ, ఆ శ్రమం పోవడం కోసం నువ్వు పూజాం గృహాణ, మా పూజని నువ్వు స్వీకరించవలసింది. ప్రీతిం చెమ్మమ, మాకు ఇష్టమైనటువంటి పని. ప్రీతోస్మితవ దర్శనాత్, నీ యొక్క దర్శనం వల్ల నాకు చాలా ఆనందం కలిగిందయ్యా, చాలా ప్రీతి కలిగింది అని హనుమంతుడితో మైనాకుడు అన్నాడు. అంటే ఇప్పుడు హనుమంతుడు ఏవ ముక్త కపిశ్రేష్ఠ తం నగోత్తమం బ్రవీత్, ఈ విధంగా మైనాకుడు చెప్పినటువంటిది విన్నాడు. ఆ పర్వతశ్రేష్ఠుడైనటువంటి మైనాకుడు చెప్పినటువంటిది కపిశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు విన్నాడు. ఆయన కూడా ప్రసన్నుడయ్యాడు. అరే పొరపాటు ముందు పడ్డాం మనం, ఏదో విగ్రహం అనుకున్నాం, కానీ వాడు కూడా మహాత్ముడు మనకి సహాయం చేయడం కోసం ఇలా పైకి వచ్చాడని తెలుసుకుని చాలా ఆనందపడ్డాడు. పడి అప్పుడు అంటున్నాడు, ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం. అందుకని ఓ పరదశ్రేష్ఠుడా, నేను చాలా సంప్రీతుడయ్యాను. కృతం ఆతిథ్యం, నువ్వు మాకు ఆతిథ్యం అనేటువంటిది నువ్వు చేసినట్టే లెక్క. ఎందుకంటే నువ్వేమన్నావు, చాలా సంప్రీతుడయ్యాను అన్నావా, నేను చేస్తున్న పనికి నువ్వు చాలా ఆనందపడ్డావా, నువ్వు చాలా ఆనందపడ్డవే నాకు చేసినటువంటి ఆతిథ్యం. అంతకంటే ఏం కావాలి, నువ్వు ఆనందపడితే. నా యందు మన్యు అపనీయతాం, అంటే నేను అక్కడ ఆగలేకపోతున్నాను అనేటువంటి చింతించద్దు. నేను కిందకి దిగి నీ దగ్గర ఆతిథ్యం తీసుకుని విశ్రమించి వెళ్ళమన్నావు, కానీ నువ్వు చెప్పినటువంటి మాట నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే. ఎందుకంటే నువ్వు అంత చక్కగా నువ్వు ఆనందపడ్డావు మనసులో, అది నన్ను ఆహ్వానించావు, శాస్త్రాన్ని తీసుకోమన్నావు, నీ మాటే నాకు ఆతిథ్యం ఇచ్చినట్టు. అందుకని నేను దిగి విశ్రాంతి తీసుకోలేదని మనసులో ఏమీ బాధపడకు. త్వరతే కార్యకాలో మే అహశ్చాపి అధివర్తతే, నేను వెళ్ళవలసినటువంటి సమయం చాలా వేగంగా వెళ్ళాలి. ఎందుకని అహశ్చ అతివర్తతే, పగటి సమయం దాటిపోతుంది. నేను పొద్దున బయలుదేరాడు, రాత్రి సాయంత్రం లోపల వెళ్ళిపోవాలి, లంక చేరిపోవాలి, ఆ టార్గెట్ ఉంది అక్కడ. అందుకని నేను వెళ్ళవలసినటువంటిది త్వరతే కార్యకాల, నేను చేయవలసినటువంటి పనికి ఉన్నటువంటి సమయం ఉందే, అది నేను వేగంగా వెళ్తేనే సమయాన్ని జరగలను, లేకపోతే సమయం చాలదు. ఎందువలన అంటే అహశ్చ, అంటే దినం, రోజు, పగలు, అధివర్తతే దాటిపోతుంది, మధ్యాహ్నం అయిపోతుంది. ప్రతిజ్ఞాత మయా దత్త నస్థాతవ్యం ఇహ అంతరా, మయా ప్రతిజ్ఞాదత్త, నేను సముద్ర లంఘనం చేసి లంక చేరతాను అని చెప్పి నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను. అందరితోనూ, పెద్దవాళ్ళైనటువంటి అందరితోనూ కూడా ఆ ప్రతిజ్ఞ చేసి బయలుదేరాను. అందుకని స్థాతవ్యం ఇహ అంతరా, ఇహ అంటే ఇక్కడ మధ్యలో, అంతరా అంటే మధ్యలో, స్థాతవ్యం, ఇంకెక్కడా కూడా ఆగకూడదు. నేను ఆగితే ఎలా కుదురుతుంది? మధ్యలో కాసేపు ఆగాలంటే ఏమవుతుంది,
ఈ వెళ్ళవలసినటువంటి సమయం దాడిపోయిందంటే కుదరదు. చీకటి పడే లోపల నేను లంకలో ఉండాలి. నేను లంకకు చేరుతానని ప్రతిజ్ఞ చేశాను. అందువలన నేను అలా దిగి విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేదు. ఇత్యుక్త్వా ఇలా పలికి పాణినా శీలమాలభ్య హరిపుంగవ ఇలా పలికి ఒకసారి తన చేత్తో ఆ మైనాకుడిని ఇలా స్పృశించాట చాలా ప్రేమతో. ఎంత అది కూడా సన్మానమే. ఇప్పుడు మనం ఆయన అడిగట్టుగా దారిలో ఆగలేకపోయాడు. ఎందుకు ఆగలేకపోయాడో చెప్పాడు, వినపం చేసుకుని నువ్వు చాలా నాకు ప్రీతి కలిగించావు, నువ్వు ఆతిథ్యం వస్తుంది, నువ్వు మాట్లాడిందే నాకు ఆతిథ్యం ఇచ్చినట్టు అని తను ప్రేమతో స్పృశించాడు. మైనాకుడిని ఒకసారి స్పృశించి ఆగడానికి వీలేదని చెప్పాడు. మరి అందుకని ఇత్యుక్త్వా పాణినా శీలం ఆలభ్య హరిపుంగవ జగామ ఆకాశం ఆవిశ్య వీర్యవాన్ ప్రహసన్నివా. నవ్వుతూ ఉన్నాడు, ప్రసన్నంగా ఉన్నాడు, నవ్వుతూ ఉన్నాడు. మైనాకుడిని చేత్తో ఇలా తాకాడు. చాలా చాలా సంతోషమయ్యా, నువ్వు అసలు పైకి రావడం, నువ్వు నాకు ఇలా చేస్తా అనడం, నీ మాట ఇవన్నీ కూడా నాకు ఆతిథ్యం ఇచ్చినట్టేను. అందుకని నేను ఆగడానికి వీలైన పరిస్థితిలో ఉంది కాబట్టి ఇదే ఆతిథ్యంగా నేను స్వీకరించినట్టుగా భావించవలసిందే అని మైనాకుడిని ఒకసారి కృషించి మళ్ళీ వేగంతో ఆకాశంలోకి దూసుకెళ్ళిపోయాడు. అంతే. అందుకనే చెప్పాడు ముహూర్త కాలమే ఇదంతా కూడా, అంతకంటే ఎక్కువ ఎదవడానికి వీల్లేదు. స పర్వత సముద్రాభ్యాం బహుమానాద్ అవేక్షిత పూజితశ్చ ఉపపన్నాభిర్ ఆశీర్భిర్ అభినందిత. ఏం చేశాడు? పర్వత సముద్రాభ్యాం, పర్వతము సముద్రము వాళ్ళిద్దరు కూడా కదా ఇంకా ఆతిథ్యం కలిసి ఇచ్చారు కదా, వాళ్ళిద్దరు కూడా అనుకుని, వాళ్ళ సముద్రుడు పర్వతం ఇద్దరు కూడా వాళ్ళిద్దరు ఒకరితో ఒకళ్ళు అనుకుని కలిసి ఈయనకి ఆతిథ్యం ఇవ్వడం అంటుంది దానికోసం. అందుకని బహుమానాత్ అవేక్షిత, మీ యొక్క నాకు ఆతిథ్యం ఇవ్వడం కోసం మీరెంతో చక్కగా నా ఎందు గౌరవంతో, నా ఎందు ప్రేమతో మీరు చేసినటువంటిది పూజితశ్చ, మీరు మనస్సులో నా ఎందు పూజ్యభావం వహించారు. అందువలన దానితో కూడా ఉపపన్నాభి ఆశీర్భిర్ అభినందిత, పైగా మీరు పెద్దవాళ్ళు, మీరు ఆశీర్వచనం కూడా ఇచ్చినట్టు నాకు, అందుకని దానితో కూడా నేను ఆనందపడినటువంటి వాడిని అయ్యాను. మీలాంటి పెద్దవాళ్ళు మీరు నన్ను ఆశీర్వదించినట్టు, ఎందుకంటే ఇంత మహత్కార్యానికి వెళ్తున్నావు నాయన, అందుకని నేను ఎంత ఏమిటి మీరు ఆశీర్వచనం కింద లెక్కది. అందుకని మీరు నన్ను ఆశీర్వదించారు, మీరు పూజ్యభావం వహించారు, ఇంతకంటే నాకేం కావాలి అసలు. అథ ఊర్ధ్వం దూరమాగత్య హిత్వా శీలమహార్ణవౌ పితు పంధానమాసాద్య జగామ విమలే అంబరే. ఆ విధంగా పలికి వాళ్ళిద్దరినీ కూడా సంతోషపరిచి, సముద్రాన్ని నేను మైనాకుడిని కూడా వాళ్ళకు కూడా సంతోషం కలిగించాడు. ఎందుకంటే వాళ్ళు అడిగినట్టుగా ఆతిథ్యం స్వీకరించలేరు, అంటే వాళ్ళు అడిగినట్టుగా విశ్రాంతి తీసుకోలేదు. అంటే ఇక్కడ చాలా అద్భుతమైనటువంటిది ఉంది. హనుమంతుడు ఆ టార్గెట్ అంటే ఏమిటి, చేరుకోవాల్సినటువంటిది, తాను చేయవలసినటువంటి పని మీదనే పూర్తిగా దీక్ష వహించి ఉన్నాడు. మనం కూడా చాలా ముఖ్యమైనటువంటిది, లోకహితార్థమైనటువంటిది పని ఉందనుకోండి, ఆ పని ఉన్నప్పుడు దాని మీదనే మన నిష్ఠతో ఉండాలి, దాని అందే ఉండాలి మన దృష్టి. ఈ మధ్యలో ఉన్నటువంటివి అయితే వాటితో ఎలా డీల్ చేయాలి. ఇక్కడ హనుమంతుడికి 4 రకాలైనటువంటివి పరీక్షలు ఉన్నాయి. సామాన్యమైన పని ఏమిటి, ఎవడు లోకోత్తరమైనటువంటిది అప్పటికి, తర్వాత ఇంకెవడు చేయలేడు, అప్పటికి ఇప్పటికీ. అందువల్ల ఆ పని చేయాలంటే చాలా నిష్ఠ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. అంటే కంప్లీట్గా పూర్తిగా భగవంతుడైనటువంటి రాముడి యందు సరెండర్ అయి ఉండాలి, ఇవన్నీ ఉండాలి, ఎక్కడా తప్పకూడదు. అందువల్ల మొట్టమొదట మహేంద్ర పర్వతం నుంచి పైకి ఎగరడం అనేటువంటిది ఫస్ట్ స్టెప్. నేను ఎగరగలనా లేదా, నా వల్ల ఏమవుతుంది,
అంటే దృష్టి అన్యమైనటువంటిది ఎక్కడా వెళ్లకుండా అనన్యమైనటువంటి విధంగా ఉందా లేదా, అది ఫస్ట్ స్టెప్ అనమాట. దాన్ని ధృతి అంటారు, ధైర్యం. అది ధృతి అనేటువంటిది. ఆ ధైర్యం అనేటువంటిది, ఈ యొక్క ధైర్యం ఎలా ఉంది అని చెప్పి కూడా మరి ఫస్ట్ స్టెప్లో టెస్ట్ పెట్టారు. మళ్ళీ అందులో వేసేయాడు. ఇక్కడ 100 యోజనాలకు సరిపోయినట్టుగా ఎగరాలి కదా పైకి. అక్కడి నుంచి జంప్ చేయడం అనేటువంటి మామూలు విషయం అది. ఆయన ఎంత లోపల శ్వాసని మనోహృదయ నిరుద్ధ్యత అని చెప్పాడు చూసారా, అలాగా హృదయం నిరోధించి శ్వాసని ఆ లోపల ఉన్నటువంటి దీని నుంచి ఉన్నటువంటి శక్తిని పొంది దాంతో నిశ్చయంతో నాదంటూ ఏం లేదు, రాముడి యొక్క శక్తి ఏదని చెప్పేటువంటి భావనతో సంపూర్ణంగా అలాగా అక్కడి నుంచి ఎగరగలడం అనేటువంటిది ఉందే, అది ఫస్ట్ స్టెప్. సక్సెస్ఫుల్గా అక్కడి నుంచి బయలుదేరి ఎగిరాడనమాట. అయిన తర్వాత మధ్యలో మనకి ఆతిథ్యాలు, సమ్మానాలు ఇవన్నీ వస్తాయి. మనం ఒక మంచి మంచి అద్భుతమైన పని మనం చేస్తున్నాం అనుకోండి, మధ్యలో మన సన్మానాలు వస్తాయి. బాగుందని సన్మానం వేసి కూర్చుంటే ఆ పని కాస్త వెళ్ళిపోతుంది. అందుకని అక్కడెక్కడ చెదరకూడదు. అలా అని చెప్పి అవతల వాళ్ళని హత్య చేయకూడదు. ఎంత ఉంది అందులోనూ. వాళ్ళు పాపం మంచి ఉద్దేశంతోనే మనం చేస్తారు. వాళ్ళందరూ చాలామంది ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం ఏదో మెడికల్ సర్వీస్ చేయడానికి వెళ్ళామనుకోండి, మనం సేవ చేయడానికి వెళ్ళామనుకోండి, వాళ్ళందరూ ఆయన వచ్చారు, బాగుంది, మీరు సేవ చేశారు, మా తాళ్ళ దగ్గర పని ఏమో చెప్తారు, సన్మానం చేస్తారు. వాళ్ళందరూ పాపం సంతోషంగా చెప్తారు, అది బాగానే ఉంది. కానీ మన దృష్టి దేని మీద ఉండాలి? మన కర్తవ్యం ఏదైతే ఉందో దాని మీద ఉండాలి మన దృష్టి. సన్మానం అనేటువంటిది వాళ్ళ మనసులో సన్మానం అనేటువంటి మన మీద ఉన్నటువంటి భావన అనేటువంటిది చాలు. అంతకు మించి మనం అక్కడ ఏమాత్రమైనా మనం వాడి ఎందుకు దృష్టి చదివిందనుకోండి, ఎదుగుతే అవుతుంది, మన యొక్క ఇది ఎయిమ్ కాస్త మారిపోతుంది. అందుకని హనుమంతుడికి రెండో టెస్ట్ అనమాట ఇది. మొట్టమొదటి టెస్ట్ స్టార్టింగ్, రెండో టెస్ట్ మైనాకుడి దగ్గర సన్మానం అనేటువంటిది. అందుకని ఇక్కడ హనుమంతుడు ఏం చేశాడు, ముందేమో విఘ్నమేమో అని చూశాడు. విఘ్నం అయితే దాన్ని ఎలా డీల్ చేస్తాడు. కానీ విఘ్నం కాదు, ఇది కూడా సదుద్దేశంతోనే ఆ రాముడు యొక్క కార్యం చేస్తున్నాం కాబట్టి అనేటువంటిది తెలుసుకున్నాడు, ప్రసన్నుడయ్యాడు. కానీ దిగి విశ్రాంతి తీసుకోవడం అనేటువంటిది చేయకూడదు ఇక్కడ. ఎందుకంటే మధ్యలో ఆగకూడదు. 100 యోజనాలు అటే స్ట్రెచ్ వేయడం అనేటువంటి చేస్తే తప్ప మధ్యలో ఆగి విశ్రాంతి తీసుకుని చేస్తే మళ్ళీ మారిపోతుంది. అందుకని ఏం చేశాడు మరి, వాళ్ళని డిస్ప్లీజ్ చేయకూడదు. వాళ్ళు మహాత్ములైనటువంటి వాళ్ళు. అందుకని ఏం చేశాడు, వాళ్ళని కూడా స్నేహభావంతో వాళ్ళని స్పృశించాడు. మొట్టమొదటేమో ఉరస్సుతో ఆ శృంగాన్ని తాగాడు. అది కూడా మైనాకుడు ఆహా హనుమంతుడి యొక్క స్పర్శ కలిగింది వాడు మైనాకుడికి, చాలా సంతోషించాడు. ఇటువంటి మహానుభావుడి యొక్క స్పర్శ మనకు కలిగిందని చెప్పి సంతోషించాడు మైనాకుడు. అందుకని సంతోషం కలిగింది అక్కడ. తర్వాత మళ్ళీ చేతితో స్పృశించి మీరు ఇచ్చినటువంటిది, మీరు చెప్పినటువంటిది ఆతిథ్యం స్వీకరించాను, మనస్సుతో స్వీకరించాను, కాదు నేను ప్రసన్నుడయ్యాను. అందువల్ల వాళ్ళు కూడా ఆనందపడ్డారు. అందుకని అలా చేసి మళ్ళీ తను ఎక్కడా ఆపకుండా వెళ్ళిపోయాడు. ఇవన్నీ కూడా ఆ పైన ఉన్నటువంటి దేవతలు, అంతరిక్షంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ చూస్తున్నారు. ఈ హనుమంతుడు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దీనిలో ఆయన నిష్ఠ ఎంత ఉంది అని వాళ్ళకని చూస్తున్నారనమాట. అందుకని దీంట్లో రెండో స్టెప్లో కూడా ఆయన పాస్ అయిపోయాడు. మైనాకుడు ఇచ్చినటువంటి దీంట్లో ఈ రెండో స్టెప్లో కూడా ఎక్కడ ఆయన పొరపాటు పడలేదు. అథ ఊర్ధ్వం దూరమాగత్య హిత్వా శైలమహార్ణవే. శైలం అంటే పర్వతాన్ని, సముద్రాన్ని కూడా హిత్వా అంటే వాళ్ళకి చెప్పేసి వాళ్ళని అక్కడ వదిలిపెట్టి పితు పంధానమాసాధ్య, తండ్రి అయినటువంటి వాయుదేవుడి యొక్క పంధానం, ఆయన యొక్క మార్గం ఎలా అయితే ఉందో ఆ మార్గంలోకి వెళ్ళిపోయి జగామ విమలే అంబరే, స్వచ్ఛమైనటువంటి ఆకాశంలోకి బయలుదేరి వెళ్ళాడు. అంటే ఇక్కడ కూడా ఏమిటి, విమలమైనటువంటి ఆకాశం ఎక్కడుంది, బయట ఉంది, దహరాకాశం కూడా లోపల ఉంది. ముందు నుంచి మనం చెప్పుకుంటున్నాం. అంటే దహరాకాశం, ఈ లోపలటువంటి ఆకాశం కూడా విమలమైనటువంటి విధంగానే ఉంది.
ఏ రకమైనటువంటి ప్రలోభాలకి వాటికి కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంది. అందుకని మళ్ళీ అక్కడ అందులోకి వెళ్ళిపోయాడంటే ఆ స్థితిలోకి వెళ్ళి మళ్ళీ ప్రయాణం చేస్తున్నాడు. అందులో ఉంటేనే ప్రయాణం సాగుతుంది తప్ప దాని నుంచి కిందకి వచ్చాడా, కిందకి రావడం అంటే అక్కడ శైలం మీకు రావడం అనేటువంటి ఒక అర్థం. కిందకి రావడం అంటే మనం అనుకున్నటువంటి దాని నుంచి మళ్ళీ మనం కిందకి మన మామూలు భావాల్లోకి వాటికి రావడం, అది అలా కిందకి రాలేదే. అందుకని జగామ విమలే అంబరే భూయశ్చ ఊర్ధ్వంగతి ప్రాప్య గిరిం తమలోకయన్. అప్పుడు ఆ మైనాకుడిని చూస్తూనే భూయశ్చ వెంటనే ఊర్ధ్వం గతిం ప్రాప్య పై దిక్కు వైపుకి వెళ్ళడం మొదలెట్టాడు. అంటే కింద కొంచెం మైనాకుడిని స్పృశించాడు కదా, కిందకి వచ్చి అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ ఊర్ధ్వం గతిం ప్రాప్య. అంటే మనకి దీంట్లో కూడా ఈయన పైనుంచి తన ప్రజ్ఞ అనేటువంటి దాని నుంచి కిందకి ప్రయాణం చేస్తున్నాడు. మొట్టమొదటి మనం చెప్పుకున్నాం కదా, సమయాచారం అనేటువంటిది అంటే శాస్త్రారం వైపు నుంచి మూలాధారం వైపు కదా, మూలాధారం అనేటువంటిది లంక అటు పక్క వెళ్తున్నాడని చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ మళ్ళీ ఊర్ధ్వగతిం ప్రాప్య అంటే కిందకి వెళ్తున్నటువంటి మాత్రం అంటే ఏమిటి, అక్కడ అమ్మవారి యొక్క దర్శనం కోసం వెళ్తున్నాడు తప్ప ఈయన పొందినటువంటి ఊర్ధ్వగతి అనేటువంటి దానిని తప్పలేదు. అంటే మధ్య మధ్యలో ఉన్నటువంటిది కిందకి కొంచెం పైకి వెళ్ళడం జరిగినా కూడా, అందుకనే భూయ అంటే వెంటనే ఊర్ధ్వగతిని ప్రాప్య పైకి వెళ్ళాడు, మళ్ళీ పైకి ఆగతిలో వెళ్ళిపోయాడు ఆ వేగం. గిరిం తమ అవలోకయం, ఎక్కడి నుంచి ఏదైనా వచ్చాడో కిందకి చూస్తూ అతని కేసు చూస్తూనే వెళ్ళాడు. అందుకని హనుమంతుడు మళ్ళీ మనం చూస్తూనే ఉన్నాడు, వాళ్ళకు కూడా ఆనందం కలుగుతుంది అక్కడ, మనం మర్చిపోలేదని. అలా తన యొక్క తాను చేయవలసినటువంటి పనిలో అందరికీ కూడా ఆనందం కలిగించేటువంటిది అవి కూడా చేస్తున్నాడు అనమాట. వాయుసూను నిరాలంబో జగామ కపికుంజర. అలాగే కపిశ్రేష్ఠుడైనటువంటి వాయుకుమారుడైనటువంటి హనుమంతుడు నిరాలంబ, ఆలంబము అంటే ఆధారం, వేరే ఆధారం ఏం లేదు, ఒకటే ఆధారం, అదే పరమాత్మ, అదే రాముడి అనుగ్రహం, దాంతోనే వెళ్తున్నాడు. తద్వితీయం హనుమతో దృష్ట్వా కర్మ సుదుష్కరం. చాలా కష్టమైనటువంటిది ఏమిటంటే, ఒకటి ఆ మొట్టమొదటి స్టెప్ వేసి ఆ రకంగా వెళ్ళడం ఫస్ట్. రెండోది దేనికి లొంగకుండా కంటిన్యూ చేయడం, అది కూడా కష్టమైన పని. అది చూసి ప్రశంసు సురా సర్వే సిద్ధాశ్చ పరమర్షయ, పైన చూసినటువంటి దేవతలు, సిద్ధులైనటువంటి వాళ్ళు, ఋషులైనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఉన్నారే, వాళ్ళు చాలా మెచ్చుకున్నారు. ఆహా, పొరపాటు పడలేదు, విశ్రాంతి తీసుకుందాం కాసేపు అని అనుకోలేదు. విశ్రాంతి తీసుకుందాం కాసేపు అనేటువంటిది ఎప్పుడు వస్తుంది, నేను ప్రయాణం చేస్తున్నాను అనేటువంటికి వస్తుంది. స్వప్రయత్నం ఉన్నటువంటి వాడికి వస్తుంది. అది స్వప్రయత్నం అసలు జీరో, అంతా కూడా ఆ పరమాత్మ యొక్కదే, అమ్మవారి యొక్క అనుగ్రహం స్వామివారితో దీంతో వెళ్తుంది. అందుకని విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఆయనకి రాలేదు. అయ్యో మీరు చాలా అలసిపోయారు హనుమంతుడు సరే తను పనిచేస్తున్నాను అనుకున్నాడా? ఆ స్థితిలో మాస్టర్ గారు మనం చూసాం కదా, ఆయనే ఏమిటండి ఎన్ని రోజులు ఎన్ని గంటలు ఏమిటా పని చేస్తారు, కానీ ఎప్పుడు ఎలా ఉండేవారు, ఎవరు ఫ్రెష్ లైక్ ఏ ఫ్లవర్. మామూలు మనలాంటి వాళ్ళు అయిపోతాం, కొంతసేపు అబ్బా ఎంత పని చేసాం అని విశ్రాంతి అవసరం. ఆయన ఎందుకు అలా ఉన్నారు అంటే అది కారణం. అలాగే హనుమంతుడు ఆ అవసరం లేదు ఆయనకి. అందుకని ఈ దేవతలు వాళ్ళందరూ కూడా మెచ్చుకున్నారు. ప్రశంసు సురా సర్వే సిద్ధాశ్చ పరమర్షయ దేవతాశ్చ అభవన్ హృష్టా తత్రస్థా తస్య కర్మణ. ఆయన చేసినటువంటి పని దాన్ని చూసి తత్రస్థా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఇక్కడ తమాషా ఏమిటంటే
దేవతలు ఎక్కడున్నారు అంటే ఎక్కడో ఆకాశంలో పైన ఉన్నారు. తత్రస్థ అంటే ఎక్కడుంటే అక్కడే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు అన్ని చోట్ల అంతర్యామిగా ఉన్నటువంటి వాళ్ళు. అందుకని అక్కడే ఉన్నటువంటి దేవతలందరూ కూడా హృష్టాహ బభవ అభవన్. హృష్టాహ అంటే బాగా సంతోషించారు. తప్పకుండా ఈ కార్యం నెరవేర్చగలడు అని దేవతలు అందరూ సంతోషించారు. ఋషులు దేవతలందరూ కూడా సంతోషించారు. కాంచనస్య సునాభస్య సహస్రాక్షస్య వాసవ. సహస్రాక్షుడైనటువంటి ఇంద్రుడు, ఆ ఇంద్రుడితో కూడినటువంటి ఈ దేవతలు వీళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. వీళ్ళు ఈ సునాభుడు అంటే ఎవరు? మైనాకుడు అన్నమాట. ఈ మైనాక పర్వతం పైగా వాళ్ళు సంతోషించింది హనుమంతుడిని గురించి సంతోషించారు, మైనాకుడిని గురించి కూడా సంతోషించారు. ఇప్పుడు ఇంద్రుడు, అంతకుముందు ఇంద్రుడు మైనాకుడిని రెక్కలు విరగొట్టడం కోసం కదా ముందు వెంటబడ్డాడు. అప్పుడు వాయుదేవుడు ఆయన జాగ్రత్తగా రక్షించి సముద్రంలో పెట్టాడు. ఇప్పుడు ఇంద్రుడు చూస్తున్నాడు, మైనాకుడిని చూసి కూడా సంతోషపడుతున్నాడు ఇంద్రుడు. ఎందుకని? హనుమంతుడికి సేవ చేయడం కోసం మైనాకుడు పైకి వచ్చాడు. నేను పైకి వస్తే మళ్ళీ ఇంద్రుడు చూస్తే నా రెక్కలు విరగొడితే ఏమవుతుందని ఆలోచించలేరు మైనాకుడు. చూసారా? అంటే మన సేఫ్టీ కూడా మన ఉందా లేదా అని ఆలోచించాడు మైనాకుడు. లేదు, సముద్రుడు చెప్పినటువంటిదే విధంగానే వెంటనే ఇచ్చేసాడనమాట. అందువల్ల ఇంద్రుడు చాలా సంతోషించాడు మైనాకుడిని. కాంచనస్య సునాభస్య. కాంచనం అంటే బంగారం రంగులో వెలిగేటువంటి శిఖరాలు కలిగినటువంటి వాడు సునాభుడు. మంచి గట్టిగా ఉన్నటువంటి నాభంటే మధ్యప్రదేశం, అక్కడే కదా ఉన్నటువంటి వాడు. అటువంటి మైనాకుడిని కూడా చూసి ఇంద్రుడు చాలా సంతోషించాడు. రామకార్యానికి మైనాకుడు కూడా సహాయం చేయడం కోసం సిద్ధమయ్యాడు కాబట్టి సంతోషించాడు. ఉవాచ వచనం ధీమాన్ పరితోషాత్ సగద్గదం సునాభం పర్వతశ్రేష్టం స్వయమేవ శచీపతి. అందువల్ల ఇంద్రుడు కూడా చాలా ప్లీజ్ అయ్యాడు. ఎంత ప్లీజ్ అయ్యాడంటే మైనాకుడి మీద అంత సుగద్గదం. మనకి చాలా ఆనందం కలిగితే, ఎవరన్నా మంచి పని చేస్తే వాళ్ళ మీద ఆనందం కలిగితే మన స్వరం గద్గదం అవుతుంది. అంటే దుఃఖం వచ్చినప్పుడు గద్గదం అయ్యేటువంటిది కాదు, ఇక్కడ ఆనందం కలిగినప్పుడు గద్గదం అవుతుంది. అందుకని ఇంద్రుడికి గద్గద స్వరంతో ఆ పర్వతశ్రేష్ఠ అయినటువంటి వాడితో ఇంద్రుడు మాట్లాడుతున్నట్టు. ఇంద్రుడు ఆ మైనాకుడితో ఏం మాట్లాడతాడో మనం రేపు చెప్పుకుంటాం. ఇవాళ మాస్టర్ గారు ఇచ్చినటువంటి లెసన్స్ ఆన్ పతంజలి, యోగా పతంజలి అయినటువంటిది ఆ ఈబుక్ తయారైంది. ఆ ఈబుక్ని మన వెబ్సైట్లోకి అప్లోడ్ చేశారు మన పిల్లలు, మన వాళ్ళు. అందుకని ఈ లెసన్స్ ఆన్ పతంజలి యోగా అనేటువంటి మాస్టర్ గారి యొక్క ఈబుక్ కూడా ఇప్పటి నుంచి మన వెబ్సైట్లో సిద్ధంగా ఉంది. ఎవరు కావాలంటే వాళ్ళ డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. అంటే మాస్టర్ గారి యొక్క ఈబుక్స్, మాస్టర్ గారి గ్రంథాలు అనేటువంటి వాటిని, ఈబుక్స్ అనేటువంటి వాటిని చాలా వాటిని మనం ఇప్పటికి వాటిని తయారు చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈబుక్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. అది లెసన్స్ ఆన్ పతంజలి యోగా అనేటువంటిది, అది విశేషం. తర్వాత ఇప్పుడు ఈ మన రామాయణ యొక్క ఈ అధ్యయనం కార్యక్రమం ఇవాళది ఈ ఘట్టం పూర్తయింది. మైనాకుడితో ఇంద్రుడే